అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపూర్లో జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పత్రిజీ ధ్యాన మహాయాగం కమిటీ మెంబర్, గ్రౌండ్ ఇన్ఛార్జ్, సీనియర్ పిరమిడ్ మాస్టర్, మెడిటేషన్ కోచ్ దూలిపూడి చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మరి అందరూ ఎవరి నోట్లో విన్నా పత్రిజీ ధ్యాన మహాయాగం అనే వినబడుతుంది. అసలు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఏంటి సార్? గతంలో పత్రి గారు 99లో యజ్ఞాలతో స్టార్ట్ చేశారు. 3 రోజుల యజ్ఞము, 5 రోజులు, అలాగే 7 రోజులు కర్నూలులో ప్రారంభించారు. అది అలాగే ఒక 9 సంవత్సరాల తర్వాత చక్రాలుగా మారింది. అది అమరావతితో ప్రారంభించారు. దాని తర్వాత మహిళా ధ్యానమా చక్రంగా అది రూపాంతరం చెందింది. ఈ భూమి మీద ఎవరు చేయలేని పనిని పత్రిజీ చేశారు. ఒక మహిళకి పట్టం కట్టడం అనేది మరి వారు ఉన్నంతకాలం వారు చేశారు. అలాగే మరి వారు లేరు కాబట్టి, దేహాన్ని వదిలివేశారు కాబట్టి అది కొనసాగించాలి అనే సదుద్దేశంతో మనం వారి పేరుతోటి పత్రిజీ ధ్యాన మహాయాగం అనే కార్యక్రమాన్ని మనం దాన్ని మార్చుకుని ఆ పేరుని అలా చేస్తున్నాం. ఇప్పుడు అది గడిచిన 3 సంవత్సరాల నుంచి ఇది 4వది. ఇప్పుడు యాగాలు ఎందుకు చేస్తాము అంటే, గతంలో ఎన్నో రాజులు చేశారు, ఎంతోమంది చేశారు. భూమి మీద యజ్ఞాలు, యాగాలు అన్నీ చేశారు. ఎవరు చేసినా కానీ ప్రపంచ శాంతి కోసమే చేశారు. వాళ్ళ రాజ్యంలో వాళ్ళు సుభిక్షంగా ఉండాలి, ఆ రాజ్యం చాలా బాగుండాలి అనే సదుద్దేశంతో చేశారు. కాకపోతే వాళ్ళ ఆ సమయంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటూ వచ్చారు. మరి ఈ రోజున ఈ కలియుగంలో పత్రిజీ లాంటి వాళ్ళు ఏం చేశారంటే, అసలైన సీక్రెట్ ఎక్కడుంది అని చెప్పేసి చూశారు. వారు ఎంతో శోధించి ఎన్నో సంస్థల్ని, ఆధ్యాత్మిక సంస్థలన్నింటిని వడబోసి దాదాపు 1,00,000 గ్రంథాలని వారు రిఫర్ చేసి, వీటన్నిటికీ మూలం ఒకటే, మానవుల్లో ఏదైతే ప్రవహిస్తుందో అదే మూలం, అదే శ్వాస అని చెప్పేసి బుద్ధుడు ఇచ్చిన అద్భుతమైన ఆనాపానసతిని ఈజీగా మార్చి శ్వాస మీద ధ్యాస చేశారు. అయితే పురాణాల్లో కూడా మనకి ఇది చాలా క్లియర్గా ఉంది. స్వామివారు అంటే శివుడు అమ్మవారికి తెలియచేస్తారు, ఎవరైతే శ్వాసని పట్టుకుంటారో, తన స్వరాన్ని తాను పట్టుకుంటారో వాళ్ళు ఈ భూమి మీద అద్భుతంగా జీవిస్తారు అని చెప్పేసి, ఏ ఈతి బాధలు లేకుండా వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు అని చెప్పేసి చెప్పారనమాట. అది స్కంద పురాణంలో ఉంటుంది. అలాగే అది పత్రి గారు పట్టుకున్నారు. మానవుడి దరిద్రానికి కారణం ఏంట్రా అంటే, ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతున్న వాడికి పరిష్కారాన్ని ఈ ఒక్క చిన్న శ్వాస మీద ధ్యాస ద్వారా తెలియచేయచ్చు అని చెప్పేసి, అందుకనే వారు శ్వాస మీద ధ్యాస అనే దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, పట్టణ స్థాయికి, ప్రపంచానికి అందించడం మొదలుపెట్టారు. ఎవరైతే తన శ్వాసతోటి, అంటే ఇంతకుముందు రాజులు యజ్ఞాలు, అలాగే రాముడు అశ్వమేధ యాగం చేశారు, ఇట్లా ఎన్నో చేశారు. కానీ పత్రిజీ ఏం చేశారంటే, తన శ్వాసతోటే తాను అద్భుతంగా ఎలా జీవించవచ్చో తెలియచేసి దాని ద్వారా యాగాన్ని, యజ్ఞాల్ని నిర్వహించుకుంటూ వచ్చారు. కొన్ని వేల మందితోటి ఒకే సమయంలో కూర్చోపెట్టి అంత అద్భుతంగా గురువుల సన్నిధిలో ఆ ధ్యానంలో పాల్గొన్న వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ ఎనర్జీ అవసరం ఉందో ఆ శ్వాసతోటి ఆ ప్రపంచంలో, అంటే దీని యొక్క రేడియస్ ఎంత దూరంలో ఉంటే అంత దూరానికి వెళ్తూ ఉంటుంది ప్రపంచానికి. అలా పత్రిజీ డిజైన్ చేశారు దాన్ని మనం అద్భుతంగా కొనసాగించుకుంటూ వస్తున్నాం. అప్పుడు రాముడు చేసిన పని, అశ్వమేధ యాగంలో గుర్రం ఎంత దూరం వెళ్తే అంత దూరం, దాన్ని పట్టుకున్న వాళ్ళు ఎక్కడైతే ఆపగలుగుతారో అక్కడ వరకు ఈ రాజ్యం అంతా మన కంట్రోలు, దీన్ని మనం పరిపాలించాలి, దాని యొక్క మంచి బాగోగులు చూడాలి అని. అలాగే ఇక్కడ కూడా ఇన్ని వేల మంది ఒకే సమయంలో కూర్చుని చేసే ఈ ధ్యానం, వాళ్ళు పెట్టే శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ ప్రపంచానికి అద్భుతంగా వెళ్తుందన్నమాట ఎనర్జీ. ఎందుకంటే భూమి మీద ఎన్నో రకాల విపత్తులు జరుగుతున్నాయి ఇప్పుడు మనకి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే, ఎవరి స్వరాన్ని అయితే పట్టుకుంటారో వాళ్ళు ఈ భూమి మీద అద్భుతంగా జీవిస్తారు అని చెప్పేసి, అందుకని చెప్పేసి వారు చేసిన ఆ యజ్ఞాలని, ఆ చక్రాలని, వాటన్నిటినీ
మనం యాగాలుగా మార్చి దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. సో మరి ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమం ఎవరు నిర్వహిస్తున్నారు సార్? ఇది వచ్చేసి మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మనకి ముందు ఇప్పుడు కూడా పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. దాని తర్వాత వచ్చేసి ఇది మనం హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం కాబట్టి ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఓకే. అయితే ఈ సంవత్సరం ఏం చేశారంటే ఎప్పుడు మనమే ఏదో చేసుకుంటున్నాము అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అందుకని చెప్పేసి ఈసారి భాస్కర్ రెడ్డి గారు, అలాగే మన శ్రీరామ్ గారు, అలాగే మన గ్రౌండ్ కమిటీలో ఉన్న దామోదర్ గారు, జిఎం గారు ఇక్కడ గ్రౌండ్లో, ఇట్లా కొంతమంది అందరూ కలిసి ఒక డిజైన్ చేశారు, ధ్యాన మహాయాగం కమిటీ అని చెప్పేసి. ఓకే. దీన్ని మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా బయట ఉన్న వాళ్ళని కూడా కలుపుకుంటూ ఈ యాగాన్ని నిర్వహించాలి అని చెప్పి ఓకే. పూర్తి బాధ్యతల్ని భాస్కర్ రెడ్డి గారు తన భుజాల మీద వేసుకుని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ నడిపిస్తున్నారు. ఓకే. అది అందుకనే మనము ప్రతి ఒక్క జిల్లా ఒక హెడ్స్ తోటి ప్రతి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ బయట నుంచి కర్ణాటక నుంచి కానీ ఇట్లా ప్రతి వాళ్ళతోటి వారం వారం ఆయన జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి ఓకే. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆల్మోస్ట్గా మనకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి దీని ద్వారా. ఓకే. ఎందుకంటే గతంలో ఇట్లా లేదు, మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళాము, చేసుకుంటూ వచ్చేసాం కార్యక్రమాలని. కానీ ఈసారి ఈయన ఇంకొంచెం ఎక్కువ పాత్రను తీసుకున్నారు ఓకే. విజయభాస్కర్ రెడ్డి గారు. అందుకనే మహాయాగం కమిటీ, దీన్ని నా ఒక్కడిది కాదు, యాగం కమిటీ యొక్క నిర్ణయము ఇది అని చెప్పేసి అందరికీ భుజాల మీద ఒక బాధ్యతనిచ్చారు. ఓకే. బాధ్యతనిచ్చి వారు ముందుండి నడిపిస్తున్నారనమాట. సో ఒక స్టేజ్కి ఈ రోజున కార్యక్రమాలన్నీ ఒక పనులన్నీ కూడా దగ్గరకు వచ్చేసినాయి మనకి. సో డిసెంబర్ 21 అంటే చాలా దగ్గరలో ఉంది సార్. ఇంకా మరి డోర్ టు డోర్ వెళ్ళి అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు కదా సార్, రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. దాంతోపాటుగా మనం నవంబర్ 11న పత్రిజీ చైతన్య జ్యోతిని ప్రారంభించుకున్నాము. ఓకే. అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ముగిసి తెలంగాణకు వచ్చింది. వెళ్ళిన ప్రతి చోట అద్భుతంగా రెస్పాన్స్ వస్తుంది దానికి కూడా. అంటే పత్రిగారే మా ఇంటికి వచ్చారు అనే ఒక అద్భుతమైన ఫీలింగ్ వాళ్ళకి. ఓకే. మళ్ళీ అంటే వారిని స్వయంగా చూడకపోయినా ఈ జ్యోతి రూపంలో వాళ్ళు దర్శించుకుంటున్నారు. సో మరి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ కార్యక్రమానికి రావటానికి ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు అందరూ. ఓకే. వండర్ఫుల్ సార్ నిజంగా. సో సార్ మరి వరల్డ్ మెడిటేషన్ డే డిసెంబర్ 21, సో ఆ రోజు డే ఎలా ప్రారంభిస్తున్నారు సార్? ఇది నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్కే దక్కుతుంది అరుదైన గౌరవం. ఓకే. భారత ప్రధానమంత్రి వారు రిఫర్ చేసి 193 దేశాలు దాదాపుగా వారు ఒప్పించి ప్రత్యేకించి డిసెంబర్ 21ని మనం కొన్ని సంవత్సరాలుగా డిసెంబర్ 21ని ఫాలో అవుతున్నాము. మరి దీని యొక్క ఎనర్జీ అనుకుందాము, పత్రికారి సంకల్పం అనుకుందాము. మరి ఇవన్నీ కూడా ఆ డిసెంబర్ 21 యాదృచ్ఛికంగా కరెక్ట్గా అదే డేట్ని వరల్డ్ మెడిటేషన్ డేగా మనకి గత సంవత్సరం అందించారు. గత సంవత్సరం కూడా మనం సెలబ్రేట్ చేసాము. ఎందుకంటే మెడిటేషన్ అంటే గుర్తు రావాల్సింది పిరమిడ్ సొసైటీ. ఈ రోజున ఎంతోమంది చెప్తున్నారు శ్వాస మీద ధ్యాస పెట్టండి, కొద్దిసేపు శ్వాసను గమనించండి అని. కానీ ఈ గౌరవం ఎవరికి దక్కుతుంది అంటే నిజంగా చెప్పాలి అంటే ధ్యానాన్ని ఒక సామాన్యుడి దగ్గరికి కూడా ఎక్కడో గుహల్లో ఉన్న చేసుకుంటున్న ధ్యానాన్ని తమ గృహాల్లోకి తీసుకొచ్చిన అందించిన పత్రికారికి ఈ గౌరవం దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఈ సొసైటీలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఈ గౌరవం దక్కుతుంది. కాబట్టి దీన్ని మనము గత సంవత్సరం చేసాం. ఈ సంవత్సరం కూడా మనము ఉదయం 10 గంటలకి వరల్డ్ మెడిటేషన్ డేని మన కైలాసపురి సరస్వతి ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాము. ఓకే. సో మార్నింగ్ మెడిటేషన్ తోని స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ మెడిటేషన్ ఉండదు. మార్నింగ్ 9 or 10 o'clock మధ్యలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఓకే. మధ్యాహ్నం 1 గంట వరకు. మళ్ళీ సాయంత్రం యథావిధిగా యాగం కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సో సార్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్, కొత్త నిర్ణయాలు ఏం తీసుకున్నారు? ఈవెన్ మెడిటేషన్ విషయంలో అయినా, కల్చరల్ ప్రోగ్రామ్స్ విషయంలో అయినా? ఎస్, ప్రతి సంవత్సరం ఒక కొత్తదనం అనేది ఎప్పుడు ఉంటుంది. ఓకే. ఇంతకుముందు ఓన్లీ 3 hours 3.5 hours మాత్రమే మెడిటేషన్ ఉండేది. ఈసారి టైమింగ్స్ ఫిక్స్ చేసేసారు. ఓకే. రోజుకి 6 గంటల ధ్యానం. వండర్ఫుల్. 3 గంటలు ఉదయము, మధ్యాహ్నం 2 గంటలు, తర్వాత ఈవినింగ్ 1 గంట. అంటే రాత్రి 9 నుంచి 10 లాస్ట్తో మెడిటేషన్ తోటి ముగింపు. ఓకే. ఈ 3 మనకి ఒక అచీవ్మెంట్. ఎందుకంటే క్లాసెస్ అనేది చాలామంది చెప్తూ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఎక్కడైనా వినొచ్చు. కానీ ధ్యానము ఇంత సామూహికంగా జరగటము,
దీంట్లో ధ్యానం మాకు కుదరట్లేదు అనే వాళ్ళకు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ ధ్యానాన్ని అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ధ్యానంలో కూర్చోగలుగుతారు. కాబట్టి 6 గంటల అఖండ ధ్యానం అన్నది ఈ సంవత్సరం కొత్తగా తీసుకున్నారు మనము. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో గురువులు సాయంత్రం 6 to 7 గురువులు ప్రతిరోజు ఒక గురువులతోటి మనము మొదటి రోజు నుంచే ప్రారంభిస్తున్నాం. 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు. ఎందుకంటే 31 మార్నింగ్ అయిపోతుంది కాబట్టి 30 వరకు మనకి ప్రతిరోజు ఒక గురువులు ఉంటారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ మళ్ళీ దాని తర్వాత. కాకపోతే ఈసారి ఏంటంటే అన్ని ట్రెడిషనల్గా ఉండడానికి ట్రై చేసాం కల్చరల్ ప్రోగ్రామ్స్. ఇంతకుముందు సినిమా యాక్టర్స్ని వాళ్ళని సెలబ్రిటీస్ని పిలిచి చేసి మనం చాలా ఇది చేసాం. కానీ ఈసారి అలా వద్దని ప్రత్యేకించి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన వాళ్ళకి ఇచ్చాము. అంటే పిరమిడ్ మాస్టర్లో ఎవరన్నా బాగా ఉన్న వాళ్ళు, అంటే ట్రెడిషనల్గా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, ప్రొఫెషనల్గా చేసిన వాళ్ళకి ఇచ్చాము. సెకండ్ బయట వాళ్ళకి ఇచ్చాము. సో సాంస్కృతిక కార్యక్రమాలు, ధ్యానం ఉంటుంది, ఇతర ఆధ్యాత్మిక సంస్థల గురువులు వచ్చి ఇక్కడ సందేశాలు ఇస్తూ ఉంటారు. సో వీటితో పాటు సార్ ఇంకా అంటే ఇప్పుడు లక్షలాదిగా తరలి వస్తున్నారు. మరి అకామిడేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరేమైనా సలహాలు, సూచనలు, కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారు? కొత్త నిర్ణయాలు అని కాదు, ఎప్పుడు చేసే అకామిడేషన్ మనమైతే ఇస్తున్నాము ఈసారి కూడా. కాకపోతే ఈసారి బాగా రెస్పాన్స్ ఎక్కువ ఉంది బయట నుంచి మనకి, ప్రతి ప్రాంతం నుంచి కూడా. సో ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు సార్? దాదాపు మనము ఎక్స్పెక్టేషన్ డైలీ 30,000 మంది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాము. దానికి తగిన విధంగా మనము ఈసారి దాదాపుగా ఇంకొక 1,00,000 SFT అకామిడేషన్ పెంచడం జరిగింది. సో మరి ఆ 1,00,000 SFTలో మనము అందరూ ఒకే రోజు రారు కాబట్టి మనకి సరిపోతుంది. అంటే మనము ఓన్లీ అకామిడేషన్ పర్పస్గా గమనించుకుంటేనే ఒక 2,00,000 SFTని మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయటం జరిగింది. అప్పుడు అది ఇంకొక అచీవ్మెంట్ ఈ సంవత్సరం, మామూలు ఇది కాదు అది. నిజం సార్, చాలా బాగుంది సార్. యాగం మీరు చెప్తుంటే నాకే ఎప్పుడెప్పుడు వస్తుందా అనిపిస్తుంది. అన్ని కొత్త నిర్ణయాలు, కొత్త ప్లానింగ్తో చాలా చక్కగా ఉంది. సో మరి పర్ డే 30,000 అంటే వాళ్ళందరినీ చక్కగా హ్యాండిల్ చేయాలి అంటే ఏదైనా సేవ కోసం ఎవరైనా సేవ ఉంటుందా సార్? ఎస్, ఇక్కడ మనకి సేవాదళ్ అనేది మనకు ఒక విభాగం పిరమిడ్ సొసైటీలో. దాంట్లో పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళ పేరుని ఎన్రోల్ చేసుకుని వాళ్ళు ఏ సేవ చేయగలుగుతారో అనేది అక్కడ నోట్ చేసుకుంటే వాళ్ళకి దానికి తగిన విధంగా వాళ్ళు అలాట్మెంట్ ఇస్తారు. సార్ ఎవరైనా ఫస్ట్ ఈ కార్యక్రమానికి వచ్చేవాళ్ళు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి అకామిడేషన్ ఇక్కడికి వెళ్ళండి, లేకపోతే పెయిడ్ అకామిడేషన్ ఫ్రీ అని వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ఎస్, ఈసారి మనము రిసెప్షన్ తీసుకొచ్చి వాళ్ళు ఎంట్రీ అవ్వగానే బస్ దిగ్గానే అక్కడే రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ ఎంట్రీ ఐడి కార్డ్స్ అవన్నీ తీసుకునే లోపల వాళ్ళకి కొద్దిగా స్నాక్స్, టీ అవన్నీ ఏర్పాటు చేద్దామని చెప్పేసి కమిటీ నిర్ణయం తీసుకోవడం. చాలా చక్కటి నిర్ణయం సార్. వాళ్ళు టైర్డ్ అయిపోయి వచ్చి కూర్చొని ఎక్కువసేపు వెయిట్ చేసినా కూడా మనం చక్కగా టీ, వాళ్ళకి అందుబాటులోనే వాష్రూమ్స్ కూడా అక్కడ ఏర్పాటు చేశాము. కాబట్టి వాళ్ళు ఫ్రెష్ అవడానికి వాళ్ళ ఐడి కార్డ్ తీసుకునే లోపల కొంత సమయం ఉంటుంది. దానికి కూడా తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆల్మోస్ట్గా. తర్వాత వాళ్ళకి అక్కడ ఐడి కార్డ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫ్రీ అకామిడేషన్కి వెళ్ళాలంటే సేవాదళ్ వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. ఎక్కడ ఖాళీలు ఉన్నాయో వాళ్ళు చెప్తారు, వాళ్ళు అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది. అంత కంప్లీట్గా గ్రౌండ్లో ఉన్న ఫ్రీ అకామిడేషన్ మొత్తం వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు, సేవాదళ్ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి వాళ్ళకి సర్దుబాటు చేయడం అనేది జరుగుతుంది. అలాగే పెయిడ్ తీసుకున్న వాళ్ళకి సత్యంలో కానీ, అలాగే టెంట్ అకామిడేషన్లో కానీ, లేకపోతే ఆల్రెడీ మెంబర్స్గా ఉండి ద్వారకా నివాస్లో కానీ ఎక్కడ వాళ్ళకి తీసుకుని ఉంటే వాళ్ళని అక్కడికి గైడ్ చేస్తారు వాళ్ళు, ఆ రిసెప్షన్లో ఉన్న వాళ్ళు. సార్ మరి వాళ్ళు లగేజ్తో ప్రాంగణం మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా పెద్దగా ఉంది. మరి వాళ్ళు ఆ లగేజ్తో ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి సపోర్ట్ ఎలా సార్? దానికి వచ్చేసి మనము బ్యాటరీ వెహికల్స్ పెడుతున్నాము. గేట్ దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళి దించేస్తారు. గతంలో మనం ఆటోలు కూడా పెట్టాము. ఈసారి కూడా ఆటోలు ఆరు బగ్గీలు అంటే బ్యాటరీ వెహికల్స్ ఈ రెండు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక సక్సెస్ఫుల్గా మనము 2 years అది చేసాము, థర్డ్ ఇయర్. కాబట్టి అంత శ్రమ పడాల్సినంత అవసరమేమి ఉండదు. పెద్దవాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉండదు. ఇక యంగ్స్టార్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు. అందరికీ సదుపాయం అనేది ఖచ్చితంగా మనం అందిస్తున్నాము.
ఇది ఈ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా విజయభాస్కర్ రెడ్డి గారికే చెప్పాలి. ఓకే. సరే ఇంకొకటి ముఖ్యంగా వెహికల్స్‌లో వచ్చే వాళ్ళకి అంటే ఎక్కడ వరకి తీసుకొచ్చుకోవచ్చు? తర్వాత అది ఎక్కడ వెహికల్‌ని పార్క్ జేసుకోవాలి అనేది కొంచెం లాస్ట్ మినిట్ అంటే అది ఎలా ప్లాన్ జేస్తున్నారు సార్? వెహికల్స్ ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్సులతో సహా ఓన్ వెహికల్స్ అన్నీ బయటే. ఓకే. గేట్ బయట దాదాపుగా మనం 4 ఎకరాల విస్తీర్ణంలో హ్మ్. పార్కింగ్ ప్లేస్‌ని రెడీ చేశాము. కంప్లీట్‌గా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. గత సంవత్సరమే మనము ఒక ప్రయోగం చేసాం దాని మీద, ఓకే. సక్సెస్‌గా చేసాము. ఈ సంవత్సరం కొంచెం దాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. 4 ఎకరాలు రెడీ చేసి పెట్టాం పార్కింగ్ ప్లేస్ కోసం. ఓకే. యెస్. బస్సులు గానీ, వాళ్ళ ఓన్ వెహికల్స్ గానీ. సార్ ఇప్పుడు మీరు ఇందాక బస్సులన్నారు. మరి దిగిన వాళ్ళకి ఏమైనా పిరమిడ్ వరకి బస్ ఫెసిలిటీ ఉందా? ఎంజీబీఎస్‌లో అయినా, యెస్. జేబీఎస్‌లో అయినా లేకపోతే రైల్వే స్టేషన్? మనకి ఆర్టీసీలో మనకి శివశంకర్ రెడ్డి గారు అని చెప్పేసి మన పిరమిడ్ మాస్టర్ ఉన్నారు. ఓకే. వారు ఏం చేస్తున్నారంటే కాచిగూడ అండ్ నాంపల్లి అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వీళ్ళందరినీ కూడా దాదాపుగా ఒక 20 మంది మన పిరమిడ్ మాస్టర్లని పెట్టారు అక్కడ. ఓకే. వాళ్ళందరి కాంటాక్ట్స్ మనము ఆల్రెడీ పిఎంసి ద్వారా వెళ్తుంది, ఆర్ ఫ్లైయర్ ద్వారా కూడా మనం అందిస్తున్నాం అందరికీ కూడా. వీళ్ళకి ఎక్కడ దిగినా కానీ వాళ్ళకి ముందు లేదు, మేము ఒక 30 మంది గ్రూప్ ఉన్నామండి, 40 మెంబర్స్ ఉన్నాము అంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు దిగేసరికి బస్ రెడీ పెడతారు. ఓకే. డైరెక్ట్ పిరమిడ్ దగ్గరికి వచ్చేస్తుంది. హుహు. ఆ ఫెసిలిటీ మనకి గత 12 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంకా అసలు అద్భుతంగా ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే శివశంకర్ రెడ్డి గారు బాగా దాన్ని డెవలప్ చేశారు. ఎక్కడ దిగినా వాళ్ళకి వితిన్ 15 మినిట్స్లో బస్సు ఏర్పాటు అవుతుంది. అది ఇబ్బంది లేదు. ఎంజీబీఎస్ నుంచి 20 నంబర్ ప్లాట్ఫామ్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఎక్కడ ఎవరైనా బస్సులో దిగితే కూడా 26 నంబర్ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్ పిరమిడ్ దగ్గరికి వచ్చేయచ్చు. అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సుని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎక్కువ మంది గ్రూప్ ఉంటే ఇమీడియట్గా ఇంకో బస్సు పెట్టేస్తారు. బాగుంది సార్. ట్రాన్స్‌పోర్టేషన్ చక్కగా అరేంజ్ చేస్తున్నారు. అకామిడేషన్ బాగుంది. మరి ముఖ్యంగా ఫుడ్ అంటే గురువు గారికి మీరు చెప్పిన దాన్ని బట్టి ఉచిత అన్నదానం అనేది చాలా ఇష్టం అనుకుంటా కదా! ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇంతమంది వస్తారు కదా మరి? ఎస్. మనకి పిరమిడ్ సొసైటీలో అంటేనే అన్నదానానికి ఇంపార్టెన్స్. ఫస్ట్ నువ్వు తిన్నావా లేదా అని అడుగుతారు గురువుగారు. వారు ధ్యానం చేశాడా, వాడు వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అని చూడ్డాయన వెళ్ళి భోంచేసిరా అంటారు. ఇక్కడికి దాదాపుగా మనం ఒక 10 లక్షల ప్లేట్లు 11 రోజులు ఆల్మోస్ట్గా, అంటే ఈసారి 21 కాకుండా 18 నుంచే మొదలు పెట్టబోతున్నాం. ఓకే. 18 ఈవినింగ్ నుంచే మెయింటైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. కాబట్టి ఇబ్బంది ఎక్కడా లేదు. ఎంతమంది వచ్చినా వితిన్ 15 మినిట్స్లో మనము దానికి సరిపడా అందరికీ అందించడానికి మనకు సరిపడా బాయిలర్స్ రెడీగా ఉన్నాయి. దానికి సరిపడా చేయటానికి ఎంతమంది వచ్చినా అక్కడ క్యాటరింగ్ వాళ్ళు మనకి వైష్ణవ్ క్యాటరర్స్ ఎవరైతే ప్రసాద్ గారు ఉన్నారో వారి బృందము ఇమీడియట్గా చూసుకోవటం, ఎప్పటికప్పుడు స్ట్రెంగ్త్ని చూసుకోవటం, మళ్ళీ అందించటం. కాబట్టి ఎక్కడ కూడా ఒక 15 నిమిషాలు మించి లేట్ అనేది జరగదు. కాబట్టి ఎన్ని వేల మంది వచ్చినా మనకి 24, 25, 26 తారీఖుల్లో దాదాపుగా రోజుకి 60,000 మంది టచ్ అవుతారు. ఒక లంచ్కి కానీ, టిఫిన్కి కానీ, డిన్నర్కి కానీ. అంటే 60 అంటే 3 6 18 1,80,000 మందికి రోజుకి పెడుతున్నాం మనం ఆ 3 డేస్లో ఒక్కొక్క రోజుకి. అంటే అంత మంది వచ్చినా కానీ మనం రెడీగా ఉంటున్నాం అందించడానికి. కాబట్టి ఎక్కడ భోజనానికి ఇబ్బంది పడటం అనేది లేనే లేదు. అద్భుతంగా మెనూ తయారు చేశాము. ఆ మెనూ ప్రకారంగా వాళ్ళ వంటలన్నీ కూడా రెడీ చేసేస్తారు. నిజంగా చాలా బాగుంది సరే. ఒకప్పుడు జనక మహారాజు అలా ఎవరు వచ్చినా ఒక్కరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు అనేది మనం బుక్స్‌లలో చదువుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఇంతమందికి భోజనము అంటే ఏ టైం వచ్చినా పెడతాము అని చెప్తున్నారు. అంటే దీంట్లో చిన్న గొప్ప విషయం విషయం కాదు. ఏంటంటే ఏ సంస్థ కూడా ఇంతగా అన్నదానానికి ప్రిఫరెన్స్ ఇవ్వదు. మనం షడ్రుచులతోటి ఏదో ఒక ఐటెం పెట్టి ఏదో పెరుగన్నం పెట్టి ఇలా సాంబార్ అన్నం పెట్టి అట్లా పెట్టడం కాదు. అన్నం మన ఇంట్లో మనం ఎలా వండుకుంటామో చక్కగా 2 కూరలు, చట్నీ, సాంబార్ ఇవన్నీ ఎట్లాగో అంత ఇదిగా మనం ప్రేమతోటి ఇక్కడ వడ్డిస్తున్నాం. అంటే ఎక్కడ గురువుగారికి అదే ఆయన కాన్సెప్టే అది. ఎవడు కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదు. కాబట్టి అంత రుచికరంగా మనం ఇక్కడ చేసి అందిస్తున్నాము. సో ఆ భోజనం దగ్గర ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేదు. 10 రోజులు లేడీస్కి సెలవు అనమాట. ఓకే. ఇంట్లో ఉన్న వాళ్ళకి చక్కగా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. చక్కటి రుచికరమైన భోజనం చేయొచ్చు. చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు, గురువుల సందేశాలు, ఎంతోమంది సీనియర్ మాస్టర్ల సందేశాలు, ఇవన్నిటిని ఒక అద్భుతంగా తీసుకొని వాళ్ళు మళ్ళీ ఆనందంతో వెళ్ళొచ్చు ఇంటికి.
బావుంది సార్. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో అన్నీ ఉచితంగానే ఉన్నాయి. ఎవరైనా వాళ్ళకై వాళ్ళు డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరిని సంప్రదించాలి? డొనేషన్స్‌కి మనం అన్ని చోట్ల అన్ని గ్రూప్స్ ద్వారా మనము ఫ్లయర్స్ పంపిస్తున్నాము. ఓకే. అట్ ది సేమ్ టైమ్ 3 బ్యాంక్ అకౌంట్స్ ధ్యాన్ జగత్ మ్యాగజైన్‌లో వచ్చినాయి. అలాగే పీఎంసీ ద్వారా మనం ఎంతోమందికి దానికి సంబంధించిన వివరాలు పంపిస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఆ స్కానర్ ద్వారా గానీ, ఫోన్ నంబర్ ద్వారా, అకౌంట్స్ ద్వారా, ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా కూడా మనకు పంపియవచ్చు. సో, మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురించి మీరు చెప్తూనే ఉన్నారు ఇందాకటి నుండి. సో, ఆయన గురించి మీ మాటల్లో. వారి గురించి మనకు చెప్పడానికి సరిపోము నిజానికి. ఎందుకంటే భూమి మీద ఎంతోమంది గురువులున్నారు. అటువంటి గురువులందరిలో నంబర్ 1 ఎవరు అంటే మానవుడి యొక్క గొప్పతనాన్ని, వాళ్ళలో ఉన్న శక్తిని కనిపెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే బ్రహ్మర్షి పత్రిజీ. ఇది అందరికీ తెలుసు. కానీ ఎవరు బహిర్గతం చేయలేదు. కానీ వీరొక్కళ్ళు ధైర్యం చేసి, "అరే! ఎక్కడెక్కడికో పరిగెత్తక్కర్లేదురా మీరు. మీరు కూర్చున్న చోటే మీకు అన్నీ దొరుకుతాయి" అని చెప్పేసి అంత ధైర్యంగా ఎక్స్‌పోజ్ చేస్తూ చెప్పి, అలాగే శాకాహారం గురించి, పిరమిడ్ పవర్ గురించి వీటన్నిటిని అంత ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లారు. ఈరోజు ఇన్ని వేల మంది, ఇంకా చెప్పాలంటే లక్షల మంది ఎలా ప్రభావితమయ్యారంటే ఆ ఒక్క ధ్యానం ద్వారా. ఎంతోమంది మాకు ఇన్ని రోగాలు తగ్గిపోతున్నాయండి, లేకపోతే మా ఖర్చులు మిగిలిపోయినాయి, డబ్బులన్నీ మిగిలిపోయినాయి, ఇంతకుముందు ఇట్లా సఫర్ అయ్యేవాళ్ళము అని చెప్పేవాళ్ళు. మానసికంగా కానీ, వాళ్ళ అనారోగ్యంతో కానీ, ఫైనాన్షియల్గా కానీ. కానీ ఈ ఒక్క ధ్యానము వాళ్ళలో మార్పులు తీసుకొచ్చినాయి. ఒక ఆవిడ చెప్పింది, ఆవిడ ఒక పల్లెటూరు నుంచి వచ్చి కూరగాయలు అమ్ముకుంటుందంట. ఎంతసేపు ధ్యానం చేస్తామంటే రోజుకి 6 గంటలు ధ్యానం చేస్తుంట. 6 గంటలు. ఇంతకుముందు నా పరిస్థితి వేరమ్మా. నేను ఎప్పుడైతే గురువుగారు చెప్పిన ఆ ఒక్క పదాన్ని, శ్వాస మీద ధ్యాస అన్న దాన్ని పట్టుకున్నానో అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. ఈరోజు మా పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారు, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మాకు ఇంతకన్నా ఇంకేం కావాలి అని చెప్పి. మరి ఎంతసేపు ధ్యానం చేస్తామంటే రోజుకి 6 గంటలు అంది. అంటే ఒక చదువురాని మహిళ కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నది. ఒక ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, ఆ పెద్ద ఆవిడ చెప్పింది అంటే ధ్యానం యొక్క గొప్పతనం ఎవరు అందించారు మరి ఇది? దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు పత్రిజీ. మరి అటువంటి గొప్ప సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి ధ్యానాన్ని మనం ఇక్కడ ఉచితంగా అందిస్తున్నాము. 11 రోజుల పాటు ఏ సంస్థ నిర్వహించలేదు, ఇన్ని వేల మందితోటి. మరి ఇంత గొప్ప టాస్క్ తీసుకుని శ్రమ కోర్చి 3 నెలల నుంచి ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాము. అది మామూలు విషయం కాదు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆనందంతో ఆ జ్ఞానాన్ని, ఆ ధ్యానాన్ని, ఆ శక్తిని తీసుకుని మళ్ళీ వెళ్ళాలి అని సదుద్దేశంతో ఇంత శ్రమ తీసుకుంటున్నాము. కానీ శ్రమ అనుకోవట్లేదు మేము, మాకు ఒక బాధ్యత, మేము దాని నుంచి నేర్చుకుంటున్నాం. ఇంకా చెప్పాలి అంటే మాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాము. సార్, ఇది పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్‌లో ఉంటుంది. డిసెంబర్ అంటేనే చాలా చలి. అందులో ఎండింగ్‌కి వచ్చేస్తూ ఉంటుంది. ఎస్. మరి అలాంటప్పుడు ఎలా సార్ వచ్చిన వాళ్ళకి సౌకర్యం ఇంకా ఎలా ఉంటుంది? సౌకర్యాలు మనం వీలైనంత వరకు మెరుగ్గా చేస్తున్నాం. ఓకే. చలికి మనం నేచర్ని మనం ఏం చేయలేము. హ్మ్. అయినా కానీ మనకి ఎంత పాసిబుల్ అయితే అంత చేస్తే మనం చేస్తున్నాము. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి కొంతమంది చెప్పి తీసుకొచ్చేది ఏంటంటే, మీరు ఆ ధ్యానయాగానికి వచ్చేసేయండి, కడతాలు వచ్చేసేయండి, అక్కడ ధ్యానం చేసేసండి, మీ రోగాలన్నీ పోతాయి, లేకపోతే ఇంకేదో అయిపోతుంది మీకు అని చెప్పేసి తీసుకొస్తుంటారు. ఇది తప్పుడు సంకేతంగా వెళ్తుంది. వాళ్ళు మెడిసిన్ వాడుతుంటారు, లేకపోతే హార్ట్ పేషెంట్స్ ఉంటారు, లేకపోతే ఇంకేదో అనారోగ్య సమస్యతో ఉంటారు. ఇటువంటి వాళ్ళని ఏదో మాటలతోటి వాళ్ళు చెప్పేసి తెలిసి తెలియక తీసుకొచ్చేస్తారు. ముఖ్యంగా 65, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు. అటువంటి వాళ్ళు వచ్చేటప్పుడు, మేము రావద్దని అనట్లేదు, కానీ వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ప్రికాషన్స్ ఏమున్నాయో వాళ్ళు తెచ్చుకోండి కంపల్సరీ. ఆ మందులు తెచ్చుకోకుండా, లేకపోతే ఏదో తెచ్చుకుని మేము ధ్యానం చేస్తే మాకు ఏదో అయిపోద్ది అనే భావనతోటి ఇక్కడికి రావద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. అలాగే 70 ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు, 65 దాటిన తర్వాత పర్వాలేదు, 70 ఇయర్స్ ఉన్నవాళ్ళు, జెంట్స్ ఆర్ లేడీస్, మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులను కానీ ఎవరో ఒకరిని ఆసరాగా తెచ్చుకోండి. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా మేము ఇది తెలియచేయాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతారంటే వాళ్ళు ఏదో అనారోగ్యంతో వస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కనీసం వాళ్ళకి రెస్పాండ్ కావట్లేదు. ఈ మాకు గ్రౌండ్లో జరిగిన అనుభవాలు.
అందుకని చెప్పేసి మీరు రండి. ఎందుకంటే మీ ఆత్రం ఇక్కడికి రావాలనే ఒక ఇది. ఏదో సంతోషము పత్రికారిది మేము వెళ్ళాలి అనేది. కానీ మీకు తోడుగా మీ ఇంట్లో వాళ్ళనో, మీకు సహాయంగా ఎవరో ఒక మనిషిని తెచ్చుకోండి. తీసుకొని వచ్చి ఇక్కడ తెచ్చుకోండి. అలాగే చలి ఎక్కువగా ఉంటది కాబట్టి మీ బ్లాంకెట్స్ గానీ, మీ బెడ్‌షీట్స్ గానీ, ఏదున్నా కానీ అన్ని ప్రికాషన్స్ తోటి మాత్రమే ఇక్కడికి రండి. ఏదో గాలిలో మేడలు కట్టి ఎవరో ఏదో చెప్పారని నమ్మేసి ఇక్కడికి రాకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడటంతో పాటుగా మీరు ఇక్కడ నిర్వాహకుల్ని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళవుతారు. మనం అన్ని రకాల సౌకర్యాలను ఇస్తున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ తీసుకుంటున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ సహకారం తీసుకుంటున్నాం. అలాగే హెల్త్ పరంగా వాళ్ళది గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ సహకారము తీసుకుంటున్నాం. డాక్టర్స్‌ని అన్నీ చేస్తున్నాం. కానీ అది టెంపరరీగా ఉంటుంది. కానీ వీళ్ళు రెగ్యులర్గా వాడే మెడిసినో ఏయో ఉంటాయి. అవి దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. ఎందుకంటే సిటీకి 40, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనము. అడవిలో ఉన్నాము. ఇక్కడ దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. కాబట్టి అందుకే అన్నీ మీరు తెచ్చుకుంటూ చక్కగా వచ్చి ఇక్కడ మీరు ఎంజాయ్ చేస్తూ, మీరు ఆనందం చేసి, మీ ఆనందమే మేము ఇన్ని రోజులు పడిన ఈ శ్రమకి మాకు కూడా ఆనందంగా ఉంటది. మీరు ఇబ్బంది పడుతూ వెళ్ళి బాధపడుకుంటూ ఇదైతే మాకు అరే ఇలా జరిగిందే అని బాధ అనిపిస్తది. కాబట్టి ఇటువంటి లేకుండా మీ యొక్క స్పెషల్‌గా ఎవరికి వాళ్ళు సెల్ఫ్‌గా వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాము. యాహ్! యెస్. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టతని, కార్యక్రమ విశేషాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ యెస్. సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో అండి. మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంత అద్భుతంగా జరగబోతుందో తెలుసుకున్నాం. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.